మనం ఆరాధనలోనికి వెళ్ళక ముందు బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ఆరాధనకు సహాయకరంగా జ్ఞాపకం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రియులారా, మనం ఆరాధనలోనికి వెళ్ళక ముందు కొద్ది నిమిషాలు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాక 40 దినాలు అనేక మందికి అగుపడిన తర్వాత, ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత కూడా ఆయన మరలా ప్రత్యక్షం అవడం, మాట్లాడడం, కనబడడం జరిగింది. ఎవరెవరు కనబడ్డారు అని అంటే, బైబిల్లో అపోస్తుల కార్యాల్లో చెప్పాడు, యాకోబునకు కనబడ్డాడు. యాకోబునకు, యేసు ప్రభు సహోదరుడైన యాకోబునకు కనబడ్డాడు. మరి యాకోబుకి కనబడి మాట్లాడడం వల్లనే యాకోబు యొక్క జీవితం మార్చబడినట్టుగా మనం చూడగలుగుతాము. తర్వాత అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలుతో మాట్లాడడం జరుగుతుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు. దాని తర్వాత మరలా మనం ప్రకటన గ్రంథంలో యోహానుతో మాట్లాడడం మనం చూస్తాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాక చాలా సంవత్సరాలు గతించినాక, అంటే దాదాపుగా 50 సంవత్సరాలు పైబడి అయిపోయిన తర్వాత, మరి 95-96 సంవత్సరాల మధ్యలో క్రీస్తు శకం ఈ ప్రకటన గ్రంథం రాయబడిన కాలంలో మరి దేవుడు యేసు ప్రభువారు యోహానికి ప్రత్యక్షం అవడం జరిగింది. అప్పటికి ఆయన చనిపోయి తిరిగి లేచి చాలా కాలం అయింది, 50 సంవత్సరాలు పైబడి అయిపోయింది, దాటింది. అప్పుడు ఆయన యోహానుతో మాట్లాడుతూ ఇలా చెప్తూ వచ్చాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను అని అన్నాడు. కనుక యోహాను వీటిని చాలా తేలిక అర్థం చేసుకోగలిగాడు. తన సువార్తల్లో కూడా రాశాడు కదా, ఆయన మొదటి నుండి ఉన్నవాడు అని. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క మాటలు రాశాడు. నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నవాడను అనే మాటని యోహాను రాశాడు. కనుక యోహాను యేసు ప్రభును బాగా అర్థం చేసుకున్నవాడు, ఆయన మొదటి నుండి ఉన్నవాడని. అందుకని యోహాను సువార్తలో ప్రత్యేకంగా ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేనని, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించానని యోహాను ఆ మాటలు రాయగలిగాడు. అయితే యోహాను యేసు ప్రభుని అర్థం చేసుకున్నాడు. కనుక ప్రభు యోహానుతో మాట్లాడుతూ నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను అనే మాట వాడాడు. జీవించువాడను అనే మాట. కనుక ఆయన జీవించువాడు మాత్రమే కాదు, జీవానికి అధిపతి కూడా, జీవాధిపతి. అది మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంది. పేతురు అంటాడు, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడైన మృతుల్లో నుండి లేపాడు, మీరు జీవాధిపతిని చంపారు. ప్రిన్స్ ఆఫ్ లైఫ్, ఆథర్ ఆఫ్ లైఫ్ అని కూడా వారు వాడడం జరిగింది. కనుక ఆయన జీవానికి అధిపతి, ఆయనే జీవ ప్రదాత, జీవాన్ని అనుగ్రహించువాడు. కనుక యోహాను సువార్తలో మనం చూస్తే ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. కనుక ఆయన జీవించువాడు అనే మాట చెప్పాడు. తర్వాత అన్నాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడను అనే మాట కూడా వాడాడు. యుగ యుగములు ఆయన సజీవుడు అనే మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని మరి స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో వారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూతలు కనబడి వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు అని అన్నారు. ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని అన్నారు. లూకా సువార్తలో వచ్చేసరికి సజీవుడైన వానిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అని అన్నారు 24వ అధ్యాయం లూకా సువార్తలో. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోనేమో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని అన్నారు. తర్వాత లూకా సువార్త 28వ అధ్యాయంలో సజీవుడైన వాన్ని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అని అన్నారు. కనుక ఆయన సజీవుడు, యుగ యుగములు జీవించువాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం యుగ యుగములు జీవించువానిని ఆరాధించడానికి ఆయన సన్నిధానానికి వచ్చాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, వీరందరూ కలిసి ఆయన ఎలా ఆరాధిస్తూ ఉన్నారో మనం చూస్తాము. 8వ వచనం 4:8, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు
సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా అన్నారు. యుగ యుగములు జీవించుచున్న వానికి అనే మాటలు మనం చూస్తాం. తర్వాత 10లో ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు? యుగయుగములు జీవించుచున్న వారిని ఆరాధిస్తూ ఉన్నారు. కనుక ఈ దినాలు కొంతమంది అంటున్నారు, మరి వ్యంగ్యముగా మాట్లాడుతూ, బైబిల్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ, మీరు నమ్ముతున్న దేవుడు సిలువలో చనిపోయిన దేవుడు, ఆయన తను తాను రక్షించుకోలేని దేవుడు, తర్వాత మీ పునాది అంతా కూడా సమాధి మీద కట్టబడిన పునాది, క్రైస్తవ పునాది, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి, వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. సరే, వారికి అంతవరకు అర్థమైంది. కానీ మనకి ఎంతవరకు అర్థమైంది? ఆయన సిలువలోనే లేడు, చేతగాక మరణించలేదు, ఆయన సమాధిలోనే లేడు, ఆయన 3వ దినాన్ని తను చెప్పిన ప్రకారమే తిరిగి లేచాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవదూతలు చెప్పారు, తాను చెప్పిన ప్రకారం తిరిగి లేచాడు. తాను ముందుగా ఏదైతే చెప్పాడో, నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తానని తాను చెప్పిన ప్రకారం లేచాడు. ఆయన లేవడమే కాదు, ఆయన లేచి కనుమరుగైపోలేదు, అనేక మంది కనబడ్డాడు, 500 మంది కంటే ఎక్కువ మంది కనబడ్డాడు. అద్భుతమైన సాక్ష్యాన్ని మరి పౌలు కొరింథీ పత్రికలో ఆయన పునరుద్ధాన రుజువులు చెప్తూ వచ్చాడు. మాత్రమే కాదు, ఆయన మరి 40 దినాలు భూమి మీద సంచరించడం జరిగింది. కనుక మనం ఆరాధించేది సజీవుడైన వారిని అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయము 9వ వచనము నుండి ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అని అన్నారు. కనుక ఈ మాటలు చెప్తూ తర్వాత ఏమన్నారు? 12లో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అని రాయబడి ఉన్నది. మన కొరకు వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రము పొందడానికి అర్హుడు అనే విషయాలు మనం చూస్తున్నాం. ఆయన మాత్రమే వీటన్నిటినీ పొందడానికి అర్హుడు, ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు అనే విషయాల్ని ఉదయ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్న, మన కొరకు ప్రాణం ఇచ్చిన, మృతిని గెలిచి తిరిగి లేచిన మన కొరకు సజీవుడైన ప్రభుని మనము స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధన చేద్దాము.